హే గైస్, నేను మీ భద్రాన్ని మరొకసారి కొత్త అభ్యర్థం మీ ముందుకైతే వచ్చాను. వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఇప్పటికే మనకి అర్హుల అనర్హుల జాబితా అయితే రావడం జరిగింది. ఈ అనర్హుల జాబితాలో కొంతమందికి అంటే ఇనెలిజిబుల్ లిస్ట్లో ఈ తాత్కాలిక ఇనెలిజిబుల్ లిస్ట్లో కొంతమందికి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, కొంతమందికి ప్రాపర్టీ ప్రాబ్లం, కొంతమందికి వచ్చేసి అలాగే వెహికల్, ఇలా కొన్ని రీజన్స్ వల్ల కొంతమంది 18,750కి దూరం అయితే అయ్యారు. ఇలా ఎవరికైతే అనర్హత వచ్చిందో వీళ్ళందరికీ మళ్ళీ ఒక అవకాశం అయితే వచ్చింది. అసలు ఏంటి అవకాశం, మేము అర్హులమా కాదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇంకా ఏంటంటే మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి, మీ డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. సో ఇకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి ఈ ఏదైతే వైఎస్ఆర్ చేయుత పథకం పేరుతో 18,750 రూపాయలు డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు. ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి 4వ ఫేజ్కి ఇప్పుడు అమౌంట్ రిలీజ్ చేయడానికి సిద్ధం అయితే జరుగుతుంది. ఇది బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు మనకి సచివాలయంలో లిస్ట్ అయితే రిలీజ్ అయ్యింది. మీరు మీ పేర్లు అనేది చెక్ చేసుకోవాలనుకుంటే వెంటనే వెళ్ళి సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే తీశాను. సో ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూడండి. ఈ లిస్ట్లో కొంతమందికి అర్హత వచ్చింది, కొంతమందికి అనర్హత లేదు. సో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వాళ్ళకి 300 యూనిట్లు ఎక్కువ ఉండడం వల్ల, అర్బన్ ప్రాపర్టీ కొంతమందికి ఎక్కువ ఇల్లు స్థలం ఉండడం వల్ల, అలాగే కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్, ఇలా కొంతమందికి వెహికల్ ఉండడం వల్ల, ఇలా కొంతమందికి అంటే యాక్చువల్గా ఇప్పుడు నాకు ఎలక్ట్రిసిటీ అనేది ఎప్పుడో వచ్చింటుంది. ప్రజెంట్ ఆ డేటా ప్రకారం ఇప్పుడు నేను ఇనెలిజిబుల్ అయ్యాను. ఇలా ఇనెలిజిబుల్ అయిన వాళ్ళందరికీ ప్రస్తుతం గ్రీవెన్స్ రైట్ చేయడానికి ఆప్షన్ అయితే వచ్చింది. సో ఈ గ్రీవెన్స్ లాస్ట్ డేట్ ఎప్పుడో కూడా నేను చెప్తాను. ఎవరికైతే వైఎస్ఆర్ చేతికి సంబంధించి మేము అర్హులమా కాదా చెక్ చేయాలంటే వెంటనే మీరు సచివాలయంకి అయితే వెళ్ళండి. మీ సచివాలయంలో ఇనెలిజిబుల్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇనెలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే మీకు ఏదైతే రీజన్ అయితే వచ్చిందో ఆ రీజన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి సచివాలయంలో మళ్ళీ గ్రీవెన్స్ అనేది అయితే అప్లై చేసుకోండి. సో ఇకపోతే గ్రీవెన్స్ అప్లై ప్రస్తుతానికి వచ్చిన డేట్ ఏంటంటే జనవరి 28వ తేదీ వరకు మీరు ఇనెలిజిబుల్ అయితే వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో క్లారిటీగా వినండి. మీరు ఏదో ఒక కారణం చేత ఇనెలిజిబుల్ అయితే ఇలా ఇనెలిజిబుల్ అయిన వారిలో ఈ నెల జనవరి 28వ తేదీ లోపు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఎత్తుకొని పోయి గ్రీవెన్స్ రైట్ చేసుకుంటే ఆ గ్రీవెన్స్లో మీరు కనుక అనుకూల అయితే మీకు మళ్ళీ వైఎస్ఆర్ చేతి అయితే రిలీజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు డౌట్స్ ఉన్నాయా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. నా నెంబర్కి మెసేజ్ చేయండి. జై హింద్.